ఓకే. ఇక మనం అనుకున్నంత అయింది. బాంబేస్తారు అనుకుంటే ఎక్కడనో పడతది అనుకున్నాం బాంబు. మళ్ళా ఏసిన ప్లేస్‌లనే ఏసిర్రు హిడెన్‌బర్గ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు ట్వీట్ చేసిర్రు ముందే. మేము ఒక బాంబు పేల్చబోతున్నామని. ఆ బాంబు ఎక్కడ పడతదో అనుకున్నాం. మనం చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్ చేసినాము. కాకపోతే మళ్ళీ అదే బాంబు అంటే ఇంతకుముందు ఏసినటువంటి ప్లేస్‌లోనే మళ్ళీ బాంబేసిర్రు అదాని గ్రూప్ కంపెనీల మీదనే. అయితే ఈసారి ఇంకొక అనూహ్య పరిణామం జరిగింది. ఇక్కడ వీళ్ళు చూడొచ్చు సెబీ చైర్మన్కు ఈ అదాని అక్రమాల్లో వాటా ఉంది. అంటే వాళ్లకు విదేశీ కంపెనీల నుంచి అక్రమంగా అదాని గ్రూప్లోకి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో వాటా ఉంది సెబీ చైర్మన్. కానీ హిండెన్బర్గ్ గ్రూపు ఒక సంచలన విషయం బయట పెట్టింది. మరి అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తర్వాత తేలుతుంది. కానీ మరి దీని ఎఫెక్ట్ తోటి మరి మరొకసారి అదాని షేర్లు మళ్ళీ పతనం కాబోతున్నాయా అనేది అయితే చాలామంది అంటే నిజంగా ఒకవేళ వీళ్ళు స్టాక్ మార్కెట్ జరిగేటువంటి రోజుల్లోనే వీళ్ళు కనుక ఇది బయట పెట్టుంటే దాని ఎఫెక్ట్ చాలా హ్యూజ్గా ఉండేది. కాకపోతే మనకి ఇక్కడ ఒక 1-2 డేస్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి దాన్ని అందరూ అబ్జర్వ్ చేసుకోనికే, అంతే దాని గురించి అటు ఇటు తెలుసుకోనికే మనకైతే కాస్త టైం దొరికింది. మరి అంత ఎఫెక్ట్ ఉంటుందా? గతంలో మనం చూసినాం 2023 జనవరిలో వాళ్ళు వేల్చిన బాంబుకు అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పతనమైనాయి. మనం అది కూడా చూద్దాం. అంటే ఈసారి ఎఫెక్ట్ ఎట్లుండొచ్చు, అసలు అప్పుడు ఎంత ఎఫెక్ట్ పడ్డది అనేది కూడా మనం చూద్దాం. అయితే అసలు హిడెన్బర్గ్ వాళ్ళు ఏమన్నారు అనేది ఇక్కడ ఒక సంచలన ఆరోపణలు అయితే చేసిరు. ఏం సంచలన ఆరోపణలు చేసిరు అనేది చూద్దాం. ఇక్కడ అదాని గ్రూప్కు షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించినటువంటి మారిషస్ నుంచి ఈ ఫండ్స్ వచ్చినాయి. కృత్రిమంగా పెంచిరు అదాని గ్రూప్ షేర్ల వాల్యూ. అంటే 2018లో వాళ్ళ వాల్యూ ఎంత ఉండే 2023 వరకు అంత పెద్ద మొత్తంలో ఇట్లా పెరిగింది. దీని వెనుక మారిషస్ ఫండ్లు ఉన్నాయి, కృత్రిమంగా పెంచిరు. దీనిలో సెబీ చైర్మన్ ఈ మాధవి పూరి ఆమె భర్తకు ఇద్దరికి వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించింది. అదానికి చెందినటువంటి మారిషస్ ఆఫ్షోర్ సెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందట. అంటే సెబీ హిండెన్బర్గ్ ఇంతకుముందు చెప్పినటువంటి ఇష్యూలు, అంటే గతంలో లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి దాంట్లో ఇక్కడ మారిషస్ కంపెనీల నుంచి వచ్చినాయి ఆ ఫండ్స్తోనే వాళ్ళ గ్రూప్ విలువ దారుణంగా పెరిగిపోయింది అని వాళ్ళు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అసలు మారిషస్ కంపెనీల గురించి వీళ్ళు విచారణ చేయలేదు, దాని గురించి లైట్ తీసుకున్నారు. అదే తమను ఆశ్చర్యపరిచింది. దీంతో దాంట్లో ఇంకా డీప్గా వెళ్ళినాం, కొన్ని డీటెయిల్స్ మాకు వచ్చినాయి. ఈ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ సెబీ చైర్పర్సన్ మాధవితో పాటు వాళ్ళ భర్తకు కూడా అదాని సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. ఈ గౌతమ్ అదాని సోదరుడు వినోద్ అదాని నియంత్రణలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు ఈ బెర్ముడా మారిషస్ ఫండ్స్ ఉన్నాయట. దీనిలో మాధవిపూరి ఆమె భర్త ధావల్ బష్లకు వాటలున్నాయంట. అంటే గౌతమ్ అదాని సోదరుడు వినోద్ అదాని నియంత్రణలో ఉన్నటువంటి కొన్ని ఆఫ్షోర్ సంస్థలు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వీళ్ళకు వాటాలు ఉన్నాయి. ఆ వాటాల వాల్యూ ఎంత అని కూడా వీళ్ళు ఇచ్చిర్రు. సుమారు 83 కోట్లు అంట, $10 మిలియన్. అంటే మన కరెన్సీలో 83 కోట్ల వరకు వాళ్ళ ఫండ్స్ అక్కడ ఉన్నాయి. ఆ ఫండ్స్ తోటి అదాని గ్రూప్ కంపెనీల వాల్యూస్ను పెంచిరు కృత్రిమంగా అని మళ్ళొక బాంబు అయితే పేల్చింది హిండెన్బర్గ్. మరి హిండెన్బర్గ్ బాంబు మరి భారత స్టాక్ మార్కెట్ల మీద ఎట్లా ఉండబోతుంది అనేది మనకు మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. ఎందుకంటే శనివారం ఆదివారం స్టాక్ మార్కెట్లకు హాలిడేస్ కాబట్టి ఇక నెక్స్ట్ ట్రేడింగ్ డే మండే. మరి మండే రోజు ఏం జరగబోతుంది, మళ్ళీ ఆ కుదుపులకు గురైతే అదాని షేర్స్, లేదంటే ఇంతకుముందే హిండెన్బర్గ్ చెప్పినట్టు తర్వాత దర్యాప్తు చేసిరు, అది చేసిరు, అదంతా ఫేక్ అని తెలిసిరు. దాంతో మళ్ళీ అదాని షేర్లు అప్పుడు పడిపోకముందు ఎంత ఉన్నాయో ఇప్పుడు అంతకు మళ్ళీ పెరిగినాయి. ఎవరైతే అక్కడ కొన్నారో వాళ్ళు లాస్ అయ్యారు, బాటంలో ఎవరైతే కొన్నారో వాళ్ళు చాలా లాభపడ్డరు. మరి అలాంటివి మళ్ళొకసారి జరుగుతుందా, ఆ స్థాయిలో భయపెడుతుందా? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసిరు ఆ భయం అంటే ఎట్లుంటుందో, ఆ విపత్తు అంటే ఎట్లుంటుందో స్టాక్ మార్కెట్లో వాళ్ళు చూసిరు. కాబట్టి ఈసారి ఆ స్థాయిలో రియాక్ట్ అవుతారా అనేది మాత్రం డౌటే. మరి వీళ్ళు ఎవరైతే హిండెన్బర్గ్ చెప్పినటువంటి ఈ ఆరోపణలు వీళ్ళైతే ఖండించిరు. ఈ మాధవి పురి వాళ్ళ భర్త అయితే ఖండించరు. మేము చాలా ఓపెన్గా ఉన్నాము, మా ప్రైవేటు అంటే ఇక్కడికి రాకముందు మా ప్రైవేట్ ఆస్తులు అన్నిటి మీద కూడా మేము చాలా తెరిచిన పుస్తకం, మేము ఎలాంటి తప్పులకు పాల్పడలేదు. మేము సెబీ వాళ్ళ మీద దర్యాప్తుకు ఆదేశించింది, దాని మీద దర్యాప్తు జరుగుతుంది. అందుకే మమ్మల్ని మోరల్గా దెబ్బతీసేందుకే వాళ్ళు ఆరోపించిరు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి మొత్తంగా వాళ్ళ ఆరోపణలు వచ్చినాయి, వీళ్ళ వివరణలు కూడా వచ్చినాయి స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాకముందే. మరి ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది, నిజంగా ఉంటుందా, మనం ఒకసారి చూద్దాం. అంటే అసలు లాస్ట్ టైం వీళ్ళు హిండెన్బర్గ్ ఎప్పుడైతే ఈ డొల్ల కంపెనీలు పెట్టి వీళ్ళు అనూహ్యంగా ఆ రేట్లు పెంచిర్రు, అంటే వాళ్ళ వాల్యూ
రూపాయలు ఉంటే 100 రూపాయలుగా చూపించారు. వీళ్ళు కావాలనే ఆ రేట్కు తీసుకుపోయారు అని ఎవరైతే వాళ్ళు చెప్పారో మరొకసారి చూద్దాం. మనం నిజంగా ఇక్కడ చూడొచ్చు, మనం అదానీ గ్రూప్ కంపెనీల్లో ఉన్నటువంటి మెయిన్ కంపెనీలు ఇక్కడ చూడొచ్చు. అదానీ ఎంటర్ప్రైజెస్, ఈ అదానీ ఎంటర్ప్రైజెస్ వాల్యూ ఇక్కడ చూడొచ్చు మనము 2000 ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం, ఇదిగో ఇక్కడ చూస్తే ఎంత ఉంది, ఇగో ఇక్కడ ఎంత 400-500 ఉన్నటువంటి వాల్యూ ఈ క్రమంగా పెరిగిపోయింది. 2023 నాటికి, ఇది 2023, ఈ 2023 నాటికి ఇక్కడ చూడొచ్చు మనము ఎంత పెరిగింది, 4100. అంటే దాదాపు ఈ 2022 డిసెంబర్ అనుకుంటా, ఈ డిసెంబర్ నాటికి 2022 డిసెంబర్ ఇది, ఈ 2022 డిసెంబర్ నాటికి చూడొచ్చు మనం 4100 చేంజ్కి పోయింది, 90 రూపీస్, 4190 రూపీస్కి పోయింది. జస్ట్ ఒక 4-5 ఇయర్స్లో 400 ఉన్నటువంటి షేరు ఇంత పెరిగింది. ఇక చూడండి మొత్తం ర్యాలీ, ఈ ర్యాలీ ఎంత ర్యాలీ చూడండి. ఎక్కడ అసలు కన్సాలిడేషన్ ఇక్కడ కొంచెం అయింది, ఇక మళ్ళీ ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయిందంటే ఇక్కడ కొంచెం ఒక 2 months 3 months మళ్ళీ ర్యాలీ మొత్తం పెరుకుంటూ పోయింది. ఇక్కడ కొంచెం కరెక్షన్ అయింది. ఈ కరెక్షన్ అయినప్పుడే ఇక్కడే మనకి హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత చూడొచ్చు మనం ఈ 3600 3700 ఆ రేంజ్లో ఉన్నటువంటి షేరు దారుణంగా పడిపోయింది వితిన్ 2 monthsలో. ఇక్కడ చూడండి హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పడిపోయింది, 1000 రూపాయలు, దాదాపు 1000 రూపాయల దగ్గరకు వచ్చింది ఈ షేర్ వాల్యూ. 3700 3800 ఉన్నటువంటి షేర్ వాల్యూ ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ తోటి అదానీ ఎంటర్ప్రైజెస్ హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హిండెన్బర్గ్ అదానీ ఎంటర్ప్రైజెస్ పైన ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి దారుణంగా పడిపోయింది. అసలు ఇక లేవదేమో, అయిపోయింది, అదానీ గ్రూప్ కంపెనీల పని అయిపోయింది, ఇంకా ఏమీ లేదేమో అన్నంత దారుణంగా పడిపోయింది. ఇక చూడండి ఒక్క షేరు పైన దాదాపు 2700 రూపాయలు నష్టం. అంటే మామూలు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా షేర్లు కొని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది, నెత్తి మీద చేతి పెట్టుకొని పోవాల్సిందే. కానీ అనూహ్యంగా మళ్ళీ ఇక్కడ సెబీ దర్యాప్తు తర్వాత అయినాక క్రమంగా పుంజుకుంటూ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కాస్త కన్సాలిడేషన్ అయింది ఒక 4-5-6 months. ఆ తర్వాత 2024 వచ్చింది. 2024లో మళ్ళీ మోడీ గెలుస్తాడు అని ఒక క్రియేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మళ్ళీ దాదాపు మళ్ళీ 3600 3700 3800 అంటే ఎక్కడి నుంచి పడిపోయిందో అక్కడి వరకు అయింది. ఇప్పుడు మళ్ళీ కాస్త కరెక్షన్ అయింది. అంటే ఇప్పటికైనా 3200 దగ్గర ఉంది ఈ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్. మరి ఈ 3200 ఉన్నటువంటి అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ మళ్ళీ పడిపోతుందా? నిజంగా ఈ స్థాయిలో రియాక్షన్ అవుతుందా ఈసారి హిండెన్బర్గ్ రిపోర్ట్ తోటి అనేది మనం అయితే చూడాల్సింది ఖచ్చితంగా. అంటే మనకు రేపు మండే రోజు ఖచ్చితంగా కుదుపులకు గురి కావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి దొంగ అంటారు, సరే వాడు దొంగన అప్పుడు భయపడతారు, కానీ రెండోసారి కూడా అదే ఆరోపణలు వస్తే ఆ స్థాయిలో రియాక్షన్ కాకపోవచ్చు. మరి మేము అనుకున్నటువంటి చాలామంది చెప్తున్న దాని ప్రకారం అంటే స్టాక్ మార్కెట్లు అనలిస్టులు కానీ ఇంకా మనకు ఇక్కడ పెట్టుబడిదారులు వీళ్ళంతా ఏమంటున్నారంటే గతంలో ఆ స్థాయిలో రియాక్షన్ వచ్చింది, కానీ ఈసారి ఆ స్థాయిలో రాకపోవచ్చు. అంతేకాకుండా ఇంతకుముందు ఎఫ్ఐఐలు ఎక్కువ మంది చూస్తుంటే ఈసారి ఇప్పుడు డిఐలైలు ఎవరైతే అసలు పడిపోతే కొందామని చాలామంది రెడీగా ఉన్నారు. కాబట్టి పడిపోయినా పెద్ద ప్రాబ్లం కాదు, ఇమీడియట్గా వాళ్ళకు మద్దతు దొరుకుతుంది, ఇమీడియట్గా ప్రైస్ పెరిగే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. మరి చూడాలి, మరి ఇదే విధంగా కావచ్చు, రివర్స్ కావచ్చు, అసలు ఎలాంటి అంటే కొంచెం కూడా ఎఫెక్ట్ కాకుండా దానిపైన అది కూడా వేసుకుంటూ పోవచ్చు. మరి రేపు మనకు మండే రోజు కొంచెం వస్తుంది, మండే రోజు కాస్త కరెక్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది, కానీ లాంగ్ టర్మ్లో ఇది అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు అని అనలిస్టులు అయితే చెప్తున్నారు. చూడాలి. ఇక ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఇట్లుంది కదా, సేమ్ చూద్దాం ఇంకా మిగతా షేర్లు కూడా ఎట్లా ఉన్నాయి అనేది. ఇంకా అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఇక్కడ ఎక్కడి నుంచి అయితే పడిపోయిందో అక్కడికే వచ్చింది. ఇంకా కొన్ని వేరే షేర్లు ఉన్నాయి వీళ్ళవి, అవి కూడా చూద్దాం. ఇంకో ఇది అదానీ పోర్ట్స్. ఈ అదానీ పోర్ట్స్ కూడా కీలకం. ఇక్కడ చూడొచ్చు ఈ అదానీ పోర్ట్స్ ఇక్కడ 2020లో ఎంత ఉండే, 390-400 ఉండే. ఆ తర్వాత ర్యాలీ వచ్చింది 2023 ఎండింగ్ వరకే, దాదాపు ఇది ఆల్ టైమ్ ఇక్కడ 1000 రూపాయలు 900 చేంజ్ 1000 రూపాయల దగ్గరకు పోయింది ఈ అదానీ పోర్ట్స్ షేరు. ఆ తర్వాత సేమ్ కాస్త కరెక్షన్ అయింది, ఇక్కడ ఈ 900 బిలోకి వచ్చింది. ఈ తర్వాత ఏమైందంటే కరెక్షన్కు గురైంది. ఈ కరెక్షన్ అయిన తర్వాత ఇక్కడ హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ 900 చేంజ్ ఉన్నటువంటి షేరు 396-400 రూపాయలకు పడిపోయింది దాదాపు. అంటే సగానికి సగం పడిపోయింది, అది చాలా పడిపోయింది, ఇది కూడా సగం పడిపోయింది. ఆ తర్వాత చూడొచ్చు దీంట్లో ర్యాలీ కనిపించింది. ఎప్పుడైతే హిండెన్బర్గ్ రిపోర్ట్ అంత ఫేకు
అని ఎవరైతే జనం నమ్మడం స్టార్ట్ అయిందో దాదాపు ఇది కూడా బ్రేక్ చేసింది. ఎప్పుడు ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేసి ఇప్పుడు ఒకటి చూడొచ్చు 1600 రూపాయల దగ్గర ఉంది. దగ్గర 1600 ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఇప్పుడు 1530 దగ్గర ఉంది. ఏది అదాని పోర్ట్స్ షేరు. అంటే చూడండి ఈ హిండెన్బర్గ్ రిపోర్టు వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసారు. నిజంగా ఇక్కడ భయపడే అమ్ముకున్న వాళ్ళు అక్కడ హిండెన్బర్గ్ రిపోర్టు ఆ షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ కొన్నారు. హిండెన్బర్గ్ వాళ్ళే చెప్పారు మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చాలామంది పెట్టుబడులు పెట్టిరు లోలో అని. ఇక్కడ పెట్టి 400 రూపాయల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు 1600కు పోయారు. అంటే చూడండి ఎంత పెరిగింది వాళ్ళ ఆస్తి, వాళ్ళ షేర్ వాల్యూ ఎంత పెరిగింది చూడండి. ఇవన్నీ కూడా అంటే స్టాక్ మార్కెట్లో వీళ్ళంతా చేసేది నార్మల్ ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉంటారో రిటైలర్స్ ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. పెద్ద వాళ్ళంతా వాళ్ళకి తెలుసు ఎక్కడ పడిపోతుంది ఎందుకు లేస్తుంది అనేది వాళ్ళకి అంతా తెలుసు. వాళ్ళు సేఫ్గా ఉంటారు. చిన్న పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా నష్టపోతారు. ఇక్కడ హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత దీని షేర్ ఎంత పెరిగిందో ఒకసారి చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకోటి కూడా ఉంది అదాని పవర్, దాన్ని కూడా చూద్దాం ఒకసారి. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది. ఇదిగో చూడండి ఈ అదాని పవర్ ఈ 2020 ఇక్కడ చూస్తే సింపుల్ 40-50 రూపాయల షేర్ ఇది. ఇక్కడ 40-50-60 ఈ రేంజ్లో ఉన్నటువంటి షేరు 2022 వరకు కూడా అట్లే ఉంది. 2022 తర్వాత దీంట్లో ర్యాలీ కనిపించింది. 400+ కూడా పోయింది. ఇక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కాస్త కరెక్షన్ అయింది. ఇక్కడ మనకు 2023 జనవరి అంటే ఇక్కడ దాదాపు ఈడికి వచ్చిన తర్వాత హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఇది కూడా పడిపోయింది. కాకపోతే ఆ స్థాయిలో పడిపోలేదు. ఇది ఇక్కడ 300 ఉన్నటువంటి షేరు 130కి పడిపోయింది. ఆ తర్వాత ఇక చూడండి ర్యాలీ 895 రూపాయలకు పోయింది ఆల్ టైమ్ హై. సరే ఇప్పుడు కాస్త కరెక్షన్కి వచ్చింది. ఇప్పుడు కూడా 700 రూపాయల దగ్గరలో ఉంది అదాని పోర్ట్స్ అదాని పవర్ షేరు 700 రూపాయల దగ్గర ఇంకా ఇప్పటికీ మనకు ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా రేపు ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ కానీ సెబీ చైర్మన్పై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కరెక్షన్ గురి కావచ్చు. ఎంతవరకు రావచ్చు? 7 వరకు రావచ్చు. వస్తే ఇక్కడ సపోర్ట్ ఉంది దీనికి 500 వరకు రావచ్చు. ఒకవేళ వస్తే చెప్పలేం, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ పెరుగుతుందేమో. అంటే ఈసారి ఆ స్థాయిలో రియాక్ట్ కాకపోవచ్చు మార్కెట్లని అంటున్నారు. కానీ చూడాలి. అంటే కరెక్షన్ కాకపోవచ్చు అంటున్నాం. తర్వాత లాంగ్ రేంజ్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత షార్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళు చేసి తర్వాత దాన్ని లోలో కొని ప్రైజ్ను పైకి తీసుకుపోతారు. మరి ఇక తెలుసు అదాని మీద ఎందుకు అటాక్ అవుతుందంటే వాళ్ళు గవర్నమెంట్తో స్నేహపూర్వకంగా ఉంటారు. వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది మోడీకి అదానికి అని చాలా ఉన్నాయి. ఇక విదేశీ కారణాలు ఉన్నాయని చెప్తారు, స్వదేశీ కారణాలు ఉన్నాయని చెప్తారు, రకరకాల కారణాలు చెప్తారు. వాటన్నిటి జోలికి మనం ఇప్పుడు పోవద్దు. కాకపోతే ఎవరైతే రిటైలర్లు ఉన్నారో మద్దతు ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఎక్కువ మీరు ఆందోళనకైతే గురికాకండి. ఇవి మరీ దారుణంగా పడిపోయే పరిస్థితుల్లో అయితే ఇప్పుడు లేవు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే వాళ్ళు అనుకునే వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, వాళ్ళ కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని చూసి భయపడి ఎక్కువ టెన్షన్కి అయితే గురి కావద్దని అనుకుంటున్నాం. చూడాలి కాస్త కరెక్షన్కి అయితే గురైతాయి. ఒకవేళ కరెక్షన్ గురైతే మీరు అంటే అంతకంటే నష్టం భరించామనుకుంటే మీ ఇష్టం ఎగ్జిట్ కాండి. లేదు లాంగ్లో మాకు కావాలనుకుంటే అట్లే ఉంచుకోండి. ఇంకా అది మీ ఇష్టం. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరైతే చూడండి. అయితే మొత్తం అంటే లాస్ట్ టైం ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లా అయింది అనేది ఒక విషయం మీకు చెప్పనీకే ఈ వీడియో అనేది చేసినాము. ఇలాంటి వీడియోస్తో మరి మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నేను ప్రదీప్ రెడ్డి.